గంగరెద్దులు అంటేనే సంక్రాంతి అంటే గంగరెద్దులు. ఫస్ట్ మా గంగరెద్దు దండం పెడుతుందా అండి? అంటే సంక్రాంతి ఒక నెల అంటేనే మీకు వర్క్ ఉంటుంది కదా, తర్వాత ఏం వర్క్ చేస్తారు మీరు? ఇలా వెళ్తున్నప్పుడు ఏదైనా ఇబ్బంది కానీ, రోడ్డు మీద ఇబ్బందులు కానీ, ఎవరైనా హెచ్చరించడం కానీ, ఎవరైనా బెదిరియడం కానీ ఏమైనా జరుగుతుందండి? ఓకే. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈరోజు అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ సంక్రాంతి శుభాకాంక్షలు మీ అందరికీ. హాయ్, నమస్తే. నమస్కారం. మీ పేరు? సాయిలు సార్. ఫస్ట్ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి శుభాకాంక్షలు, నూతన సంవత్సరం శుభాకాంక్షలు మీకు, మీ కుటుంబ సభ్యులకు, మీ ఛానల్ వాళ్ళకు కూడా అందరికీ నమస్కారం. ఓకే, థ్యాంక్ యూ. ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు మా గంగిరెద్దుల తరఫున కూడా మీకు అందరికీ శుభాకాంక్షలు. ఓకే. ఫస్ట్ మా గంగిరెద్దు దండం పెడుతుందా అండి? పెడతారు సార్. ఏది ఎట్లా పెట్టియండి ఒకసారి. గంగిరెద్దు దండం పెడుతుందట మనకు, చూడండి. వా, వాళ్ళ కొడుకులు బిడ్డలు, వాళ్ళ ఆడి బిడ్డలు, వాళ్ళ అక్కయ్యలను చల్లగొనని, వాళ్ళ కుటుంబం చల్లగొనని, వాళ్ళ పాడి పంట చల్లగొనని నాయన, వాళ్ళ అక్కయ్యలను వాళ్ళ కుటుంబం చల్లగొనని, సంక్రాంతి శుభాకాంక్షలు, వాళ్ళ జాబులు వాళ్ళ ఉద్యోగాలు చల్లగొనని మంచి దీవెనార్థించి వాళ్ళు ఇచ్చి ఒక్క దగ్గర ఉంటే మనం ఊరూరు పోండి, దేశం పోండి, రాజ్యం పోండి తలుస్తాం నాయన. ఇలా మన సార్ వాళ్ళు చల్లగా బతుకునని, సార్ వారి కుటుంబం చల్లగుణని అని, వాళ్ళ ఆడబిడ్డలు అక్కయ్యలను చల్లగుణని, ఇలా మనం ఇచ్చొక్క దగ్గర ఉంటే ఊరూరు పోండి తలుస్తాం నాయన. ఓకే, సూపర్. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఎక్కడ ఉంటారు? ఇక్కడ మెదక్ సార్ మాది. మెదక్. మెదక్ జిల్లా నర్సాపూర్ కాన్సిటీ, చిల్లపచేడు మండల్, సోమక్పేట గ్రామం. ఓకే. ఈ గంగిరెద్దుని రెడీ చేయడానికి ఎంత టైం పడుతుంది? ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది. ఓకే. ఇక్కడ దేవుడు బొమ్మ పెట్టడం జరిగింది. దేవుడు బొమ్మ ఇవన్నీ. ఓకే. అంటే సంక్రాంతి ఒక నెల అంటేనే మీకు వర్క్ ఉంటుంది కదా, తర్వాత ఏం వర్క్ చేస్తారు మీరు? సంక్రాంతి కొత్త సంవత్సరం నుంచి కరెక్ట్ 15 రోజులు తిరుగుతాం సార్. ఓకే. పండుగ సంక్రాంతి వరకు. తర్వాత వ్యవసాయం పని, కూలి పని చేస్తాం. కానీ చూస్తే కనుక అప్పటంతా లేదు కదా, ఇప్పుడు ట్రెండ్ అనేది లేదు. ఊర్లలో గంగిరెద్దులు, అప్పుడు సంక్రాంతి అనగానే గంగిరెద్దులు వస్తున్నాయి, అవి అన్నీ ఉత్సాహంగా ఉండేది. ఇప్పుడు చాలా తక్కువ అయిపోయింది. ఏమంటారు దీనికి? ఎందుకంటే సార్ ఇప్పుడు మొత్తం మారిర్రు. ఇప్పుడు మొత్తం ఇదేం పని, ఏదైనా వ్యవసాయం పని, ఏదైనా ప్రైవేట్ పని, ఏదో జాబ్ చేసుకుంటే నన్ను ఇక మొత్తం అడక తినడం మొత్తం సీప్గా అయిపోతుంది కాబట్టి అడక తినడం కొంచెం మానేసారు అంతే. ఓకే. ఓన్లీ పండుగలకు మాత్రం, సంక్రాంతి పండుగ సీజన్లోనే మాత్రం తిప్పుతున్నాం, తర్వాత తిప్పుతలేరు. మీరు ఇంటింటికి వెళ్తుంటారు కదా, ఇంటికి వెళ్ళినప్పుడు ఎంత దక్షిణ ఇస్తుంటారు వాళ్ళు? ఒకరికొకరు దోసినట్టు ఇస్తారు సార్. ఒక్కొక్కరు 2000 ఇవ్వచ్చు, ఒకరు 500 ఇచ్చు, 100 రూపాయలు ఇవ్వచ్చు. ఇచ్చిన కాడికి తీసుకుపోతాం. మా దగ్గర మళ్ళీ బలవంతం ఏం లేదు. వాళ్ళకి తోసిన కాడికి ఇస్తారు. బియ్యము, బట్టలు, చీరలు ఇస్తారు. వాళ్ళకి ఇచ్చిన కాడికి, దోసిన కాడికి తీసుకొని పోతాం అంతే. ఓకే. ఈ గంగిరెద్దులు ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత వీళ్ళు వ్యవసాయానికి వాడతారా, లేకుంటే సపరేట్గా పెడతారా? ఈ గంగిరెద్దులు వ్యవసాయానికి వాడతాం సార్. వ్యవసాయానికి కూడా వాడతాం. యాదగిరిగుట్టల గురువు ఉంటాడు, గురువు దగ్గరగా ఉండబోతాం. గురువు దగ్గరగా ఉండబోతే ఆయన నేర్పిస్తే ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తాడు. ఇది ఎన్ని సంవత్సరాల చల్లి స్టార్ట్ చేస్తారు వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం కానీ, గంగిరెద్దులాగా చేసి తయారు చేయడం కానీ? ఇది 3 సంవత్సరాలు అవుతుంది సార్. 3 సంవత్సరాలు. చిన్న దూడలు కూడా ఉంటాయి కదా, వాటికి కూడా ట్రైనింగ్ ఇస్తారా, లేకపోతే పెద్ద వాటిని తీసుకొస్తారు? చిన్న వాటికి కూడా ఇస్తారు సార్. చిన్న వాటికి కూడా ఇస్తుంటారు. ఓకే. అంటే ఇది దానం ఇచ్చింది. వాళ్ళ కొడుకు అమెరికాకి జాబ్ పోతే దానం ఇచ్చిండు. ఎవరు సర్కార్ ఇచ్చింది నీకు? మా ఊళ్ళో జగన్ రెడ్డి అన్నట్టు, జగ్గారెడ్డి గారు ఇచ్చారు. ఆయన ఫారెన్ కి వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళ కొడుకు జాబ్ దొరికిందని ఇచ్చేసాడు. ఈయన ఎవరండి మీతో పాటు? ఊరు ఆయన? మా ఊరు ఆయన, మా పెద్దనాయన కొడుకు. ఓకే. ఎంతమంది దిగారు ఇక్కడ మొత్తం మీ వాళ్ళందరూ? ఇక్కడ ఒక 15 మంది దాకా ఉంటాం సార్. 15 మంది దాకా ఉంటారు. సంక్రాంతి పండుగ. ఓకే. ఉదయం ఎప్పుడు లేస్తారు, ఎప్పుడు తిరుగుతుంటారు ఇది ఊర్లలో? ఉదయం 6 గంటలకు లేస్తాం. డెకరేషన్ చేసి 8:30 నుంచి ఊళ్ళలో తిరుగుతాం. ఊర్లోకి వెళ్తారా? ఎక్కువ సిటీలో ఆదరణ ఉంటుందా, లేకపోతే ఊర్లలో? సిటీలోనే ఆందోళన సార్, ఎక్కువ సిటీలోనే బాగుందా? ఇప్పుడు పల్లెటూళ్ళలో ఏముండే సార్, మొత్తం పొలాలు, పంటలు అవే. ఇప్పుడు సిటీలో అయితే జర బిజినెస్ మెన్లు అట్లా కలుస్తుంటారు, షాప్లో కలుస్తుంటారు. సిటీలో జర మంచిగా ఉంటారు. ఓకే. అప్పటికిప్పటికి ఆదరణ అంటే మీ నాన్న నుంచి తరతరాలుగా వస్తుందా, లేకుంటే నువ్వు ఈ మధ్య కాలంలో తీసుకోవడం? మా తాతల సంస్కారం కాబట్టి, కుల సంప్రదాయం పోదు కాబట్టి అందుకే వచ్చాను. మీరు ఏం చదివారు? నేను 5 చదివాను సార్. 5 చదివారు. ఎందుకు చదవలేదు? ఎందుకు? అప్పుడు మా దగ్గర ఆవులు ఉన్నాయి. మా నాన్న వాళ్ళు కూడా ఆవులు మేపండి, ఈ స్కూల్కి ఏమొద్దు అనుకుంటే
ఓకే. ఆవులు మేపుకుంటూ ఓకే. ఇలా వెళ్తున్నప్పుడు ఏదైనా ఇబ్బంది కానీ రోడ్డు మీద ఇబ్బందులు కానివ్వండి, ఎవరైనా హెచ్చరించడం కానివ్వండి, ఎవరైనా బెదిరియడం కానీ ఏమైనా జరుగుతుందా అండి? జరిగితే సార్ ఇక కామన్ మనం లైక్ తీసుకోవద్దు కదా సార్. ఆ, ఇక పెట్టినోడు మనోడే, కొట్టినోడు మనోడు, అంతా మనోళ్ళే అని తోని పోవాలి మనం. ఓకే. ఈ అవతారాలు చూస్తుంటే కుక్కలు కూడా ఒరుతుంటాయి, పరిగెత్తుకుంటూ వస్తుంటాయి. అప్పుడు ఎలా ఫేస్ చేస్తారు వారికి ప్రాబ్లం? ఇట్లా కట్టెడు ఇట్లా పగ్గం తీసుకొని ఓకే. హెడ్ హెడ్ అనుకుంటా వెళ్తాం ఇక. ఓకే. ఇంకా గంగిరెద్దులు చాలా వరకు ఇంకా విన్యాసాలు చేస్తుంటాయి కదా, ఏదో యాక్టింగ్ లాగా అలా చేస్తుంటాయి కదా, చేస్తాయా మీ గంగిరెద్దులు కూడా? చేస్తాయి సార్. చేస్తాయా? ఏదో ఒకసారి చూపెట్టారా? ఇంకో ఇప్పుడు మన గంగిరెద్దు నమస్కారం చేస్తుంది. వావ్. రాముడు షేక్ హ్యాండ్ దండమ్మా. ఓకే. సార్ నమస్కారం మీరు. నమస్కారం. లే లే మా మాట వినదా? లే 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 బస్వన్న లే. రే రాముడు. ఈయన పేరేంటిది? ఆయన పేరు లక్ష్మణుడు సార్. రాముడు లక్ష్మణుడు ఇద్దరు అన్నదమ్ములు తిరుగుతున్నారు ఇప్పుడు మనకు. గంగిరెద్దులు అంటేనే సంక్రాంతి అంటే గంగిరెద్దులు ప్రతి ఊరూరు తిరుక్కుంటా చాలా ఎంజాయ్మెంట్గా ఉంటుంది. గంగిరెద్దులు అంటే చాలా ఆనందంగా ఉంటుంది. వాడకట్ట కూడా చాలా అలంకరించినట్టు ఉంటుంది గంగిరెద్దులు వస్తుంటే కూడా. ఇవాళ పండుగ సంక్రాంతి రోజు మా దగ్గరికి ఆఫీస్కి రావడం చాలా ఆనందంగా ఉంది. అండ్ రాముడు లక్ష్మణుడు అట ఈయనే. అండ్ వీళ్ళు చూస్తుంటే కూడా విన్యాసాలు కూడా చాలా బాగుంటుంది. కానీ ఇది మనకు ఇంతకుముందు ఉన్నంత గంగిరెద్దులు అంటే ఇప్పుడు ఏదైతే ఉన్నారో అంటే కనుమరుగైపోతుంది. చాలా వరకు తక్కువ అయిపోయారు కూడా. అప్పట్లో వీధిలో చాలా గంగిరెద్దులు తిరిగేవాళ్ళు. వీళ్ళు మిమ్మల్ని గంగిరెద్దు వాళ్ళే అంటారు కదా, గంగిరెద్దు వాళ్ళే ఇట్లా తిరిగేది. కానీ ఇప్పుడు మాత్రం చాలా రేర్ అయిపోయారు. అండ్ ఈ సంస్కృతి అనేది ఎక్కడ తగ్గిపోతుందని చాలా వరకు బాధపడుతుంటారు చాలామంది. కానీ ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు మళ్ళీ మన సంస్కృతి ఉందని అనుకోవచ్చు. ఎందుకంటే చాలా మంచిగా అనిపిస్తుంది. సంక్రాంతి అంటే గంగిరెద్దులు వస్తుంటే చాలా మంచిగా అనిపిస్తుంది. చూడండి మా ఆఫీస్ ఎంత కలకలాడుతుంది గంగిరెద్దులతోని. ఇక్కడ ముందు ఉంటే కూడా ఎంత ఉంది మా మొగ్గులతోని గొబ్బెమ్మలతోని. అండ్ ఇలా మేము సంక్రాంతి పండుగ చేసుకుంటున్నాం. అండ్ ఇలా గంగిరెద్దులు మా దగ్గరికి రావడం చాలా ఆనందకరంగా ఉంది. అండ్ వీళ్ళు మా దగ్గరికి రావడం, కానీ వీళ్ళ జీవన విధానం చాలా తక్కువ. అంటే ఇది ఓన్లీ నెల వరకే నడుస్తుందట వీళ్ళకు. అండ్ తర్వాత వీళ్ళు మళ్ళీ వ్యవసాయం చేసుకోవడం. ఎందుకంటే సంక్రాంతి పండుగకు ఈ నెల మాత్రమే ఉంటుంది. ఈయన చెప్పడం ఏంటంటే ఊరికన్నా మాకు హైదరాబాద్లోని సిటీలోనే బాగుందండి, వ్యాపారవేత్తలు చాలా మంచిగా మాకు రిసీవ్ చేసుకుంటారని చెప్పడం జరిగింది. అందుకోసం వీళ్ళు మెదక్ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. అండ్ వీళ్ళు ఈ నెల అంతా మన షాప్లో ఉంటాయి వీధులు తిరిగేసి వీళ్ళు అందరికీ ఆశీర్వాదం ఇస్తుంటారట. అండ్ చాలా మంచిగా ఉందండి గంగిరెద్దు. అండ్ డెకరేషన్ కూడా దాదాపు ½ an hour అట్లా పడుతుందట ఇది. అండ్ వీళ్ళ తర్వాత ఇది గంగిరెద్దులు అయిన తర్వాత మళ్ళీ వీళ్ళు వ్యవసాయానికి వాడతారట ఈ గంగిరెద్దులని, రాముడిని అండ్ లక్ష్మణ్ను. మీ పేరన్నా? శ్రీను. ఓకే. నువ్వు కూడా మెదక్ చెల్లేనా? మెదకే సార్. మెదకే. నువ్వేం చదువుకున్నావు? నేను 4 చదివాను సార్. 4 చదివావు. ఓకే. ఆయన 5 చదివాడు, నువ్వు 4 చదివావు. ఎందుకు చదువు ఎందుకు అనేది గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి కదా, ఎందుకు వెళ్తలేరు మీరు? అప్పుడు మా ఎమ్మలు నాయన చదివించలేదు. ఓకే. చదువుకున్న వాళ్ళని చూస్తే ఏమనిపిస్తే మేము కూడా చదువుకోవాలి, మేము చదువుకుంటే అయిపోవు, ఇది ఎందుకు పట్టినాము అని. ఓకే. మీరు ఏం చేస్తుంటారు మీరు ఇప్పుడు దీని తర్వాత? ఈ తర్వాత పోయి కౌలుకు పట్టుకుంటాం, వ్యవసాయం పని చేస్తాం. వ్యవసాయం చేస్తుంటారు. ఓకే. అన్ని ఇల్లులు అవన్నీ ఉన్నాయా లేకుంటే? ఇల్లు లేవు సార్. మళ్ళీ ఇల్లు లేదు. ఇల్లు లేవు. ఓకే. అప్పుడు కేసీఆర్ కట్టిస్తాడు, కేసీఆర్ కట్టియాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గెలిపించినాం, ఆయన కట్టిస్తాడా కట్టియడా తెలియదు. ఓకే. రేవంత్ రెడ్డి అన్నకి ఏం చెప్పాలనుకుంటున్నావు? కొత్త ప్రభుత్వం వచ్చింది కదా, ఏమన్నా చెప్పాలనుకుంటున్నావు? ఒకసారి లెటర్ రాసిచ్చి మాకు ఇండ్లు లేవని మళ్ళీ ఒకసారి కలుద్దామని అనుకుంటున్నాం. ఓకే. రేవంత్ రెడ్డి అన్న ఇళ్ళ లాంటి వాళ్ళ ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు కల్పించాలని నేను కోరుతున్నాడు వీళ్ళ తరపు నుంచి. ఎందుకంటే వీళ్ళ జీవనాధారం అంటే వీళ్ళకి చదువు కూడా లేదు, ఏదొకటి చేయాలన్న జాబ్ కూడా లేదు. జస్ట్ వీళ్ళు కౌలకు ఒక భూములు తీసుకొని కౌలు చేసుకుంటా వ్యవసాయం చేసుకుంటా ఉంటున్నారట. ఆయన చూడండి. అండ్ చూస్తే కనుక చాలా హ్యాపీగా ఉంది. ఇవాళ సంక్రాంతి మా సోషల్ పోస్ట్ టీవీ చాలా ఆనందంగా చేసుకుంది సంక్రాంతి పండుగ. అండ్ చాలా హ్యాపీగా ఉంది ఆయన గంగిరెద్దులతోని. అండ్ మళ్ళీ మీకు చెప్తున్నాను సంక్రాంతి శుభాకాంక్షలు. మా వీధికి రావడం చాలా హ్యాపీగా ఉందండి. ఆయన చూడంగానే మేము కెమెరా ఆన్ చేయడం జరిగింది. మీరు చాలా హ్యాపీగా ఉందండి వచ్చినందుకు. ఓకేనండి. అండ్ ఇంకో విషయం, ఇది పీక ఇది వాగిస్తారు కదా, ఎన్ని రోజులు దీనికి మీరు నేర్చుకోవడం జరుగుతుంది? ఒక 15 రోజులలో. ఓకే. ఒక పాట పాడతారు? సంక్రాంతి వచ్చింది తుమ్మెద మన సంటేలు. ఓకే. రాదా ఏదొస్తుంది మళ్ళీ సంక్రాంతి పండుగ? సంక్రాంతి పాడకుంటే ఎట్లా? సరే ఇంకొకటి పాడమని. వావ్ సూపర్. మీరు ఒకటి పాడండి. పాడు ఏది వస్తుంది.
జానా అయ్యో ఇది జాననే అని జానుతుంది, ఇది పైకి పోతుంది. చుకే తుజే చోడుకే. మళ్ళీ లక్ష్మణ్ని బాగా మెరుపులు చేసిర్రు, మళ్ళీ మా రాముడినేమో సింపుల్గా తీసుకొచ్చారు. అంటే అది పాతది అయింది సార్, అమ్మ కొత్త తీసుకోవాలి, కొత్త అమ్మ బలగం సినిమా లాస్ట్ పాటనా? ఆ పాడు ఒకసారి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. లాంగ్ షాట్ పెట్టు, లాంగ్ పెట్టు. లాంగ్ పెట్టాను ఇంకా రాని వెంటికి రా అన్న, లాంగ్ వేసుకోనా క్లోజ్ లేదు, లాంగ్ లాంగ్ పెట్టు, ఇంకా లాంగ్ పెట్టు, ఇంకా రా వెంటికి రా. డాన్స్ ఫోటోలు తీసుకోరా. సోషల్ పోస్ట్ తరపున సంక్రాంతి శుభాకాంక్షలు. అందరికీ సోషల్ పోస్ట్ టీవీ తరపున సంక్రాంతి శుభాకాంక్షలు.